చ నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, గతంలో మనం మహాభారతం గురించి ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పుకున్నాము. ఇప్పుడు పరీక్షిత్తు కథతో మనం ముందుకు వెళ్ళాము. మనకి పరీక్షిత్తు గురించి మనం గతంలో అనేక సార్లు వినుంటాం. అసలు ఎవరి పరీక్షిత్తు అనేది? పరీక్షిత్తు అభిమన్యుడి యొక్క కుమారుడు. ఎలా? దీని గురించి చెప్పుకోవాలంటే ఒక్కసారి మహాభారత యుద్ధం చివరిలోకి వెళ్ళాలి. మహాభారత యుద్ధం చివరిలో మనకి అశ్వత్థామ బ్రహ్మశిరో నామకాస్త్రం వేసి అపాండవం అగుగాక అని చెప్పని వేసినప్పుడు కృష్ణుడు ఉత్తర గర్భంలో ప్రవేశించి ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు అయినటువంటి పరీక్షిత్తుని తను రక్షించాడు. అందుకని ఎంతో తేజస్సు ఉన్నటువంటి అతను ఎవరా అని పుట్టిన తర్వాత కూడా పరీక్షగా అందరినీ కనపడిన వాళ్ళల్లో చూస్తూ ఉండేవాట పరీక్షిత్తు. అందుకని అతను పరీక్షిత్తు అన్నారని చెప్పని పెద్దలు చెప్తారు. శమీకుడి యొక్క కుమారుడి పేరు శృంగి. అతను చాలా ప్రభావశాలి, అవటానికి పిల్లవాడే కానీ చాలా ప్రభావశాలి, తపశ్శక్తి సంపన్నుడు. వాళ్ళ నాన్న యొక్క పరిస్థితి, ఆయన తపస్సు చేసుకుంటుంటే మెళ్ళ చచ్చిపోయి ఆడలాడుతుంది. అప్పుడు ఈ కృష్ణుడు అనేవాడు చెప్పాడు, మీ నాన్న మెళ్ళ వేసిపోయాడు, రాజుగారు వచ్చాడు, ఆయన పిలిచాడు, ఆయన పట్టించుకోలేదు, దాంతో అతను కోపం వచ్చి ఇలా చేశాడు అనగానే వెంటనే కోపంలో ఈ కుర్రవాడు గబక్కన అనేశాడు, ఈ యొక్క రాజు ఎవడైతే పిచ్చి పని చేశాడో అతను 7 రోజుల్లో తక్షకుడి యొక్క కాటుకు గురై చచ్చిపోతాడు అని చెప్పని వెంటనే శాపం ఇచ్చాడు. జనమేజయ మహారాజు దగ్గరికి వెళ్ళి, మీ నాన్న పరీక్షిత్తుని తక్షకుడు అనేవాడు కాటేశాడు, అసలు ఈ సర్పవంశం అంతా కూడా నాశనం చేయాలి, సర్పజాతిని నాశనం చేయాలి నువ్వు అని బాగా ప్రొవోక్ చేసి ఉత్తంకుడు జనమేజయ మహారాజు ద్వారా సర్పయాగానికి ప్రేరేపణ చేశాడు. ఆ విధంగా జనమేజయ మహారాజు సర్పయాగానికి ఇనిషియేట్ చేశాడు. ఆ విధంగా సర్పయాగం ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఇంకో రెండు ఉపకథలు కూడా ఈ యొక్క సర్పయాగానికి కనెక్ట్ అయి ఉన్నాయి. అవి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.